హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఈరోజు మనం గోంగూర చికెన్ టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారండి ఎంత ఎంత కమ్మగా ఉందో. మనం నోరూరించే ఈ గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పానీలో వేసి, ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, అర గ్లాస్ వాటర్ పోసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు నేను 1 కిలో చికెన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ కట్ చేసి ఒక హాఫ్ కిలో పక్కన తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి, ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసి, ఒక టమాటా, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 2 కలిపి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అన్ని ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇది బాగా ముక్కలకి పట్టేంతగా కలుపుకొని, ఇది మామూలుగా ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని శుభ్రంగా ఒక పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని, తర్వాత గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదండి, గోంగూర బాగా ఉడికిపోయింది. మనం దీన్ని పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసిన చికెన్ స్టవ్ మీద పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి. ఇలా వాటర్ వచ్చేంత వరకు, చికెన్లో వాటర్ అంతా వచ్చి ఆయిల్ పైకి తేలేంతకు ఉడకనిచ్చి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత, ఇలా తిప్పుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో 2-3 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు ఇందులో వేసుకొని గోంగూర మొత్తం బాగా దీన్ని కలిపేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా గోంగూర పట్టించి, ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా నెలకొకసారైనా చేసుకుంటే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ గోంగూర చికెన్ కలిసి ఉడికేలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో మూత పెట్టేసి బాగా ఉడకనియాలి. మనం దీన్ని ఇప్పుడు గోంగూర పులుపు చికెన్ ముక్కలకి పట్టేలాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టిలా కొంచెం బాగా తిప్పుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా
మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకాలండి. మూత పెట్టేసుకుందాం. ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం అడుగు అంటుకుంటూ ఉంటుందండి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేలాగా మనం ఉడకనివ్వాలి. సన్న మంట మీద ఇలా మనం తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చే వరకు చూడండి, ఇలా పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ వెన్న వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. రెడీ అయిందండి. ఇప్పుడు మనం చికెన్లో ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ పక్కన తీసి పెట్టుకున్నానండి. 2 డేస్ తర్వాత దీన్ని బాగా ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి కలిపెట్టుకున్న ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడు 4 స్పూన్ల శనగపిండి వేసానండి. బీప్ పిండి 3 స్పూన్లు వేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా, మిరియాల పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, 3 స్పూన్ల పెరుగేసి మళ్ళీ బాగా కలిపి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. ఒక 10 మినిట్స్ తర్వాత బాణీలో ఆయిల్ వేసి స్టవ్ మీద బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ ముక్కల్ని అందులో ఒక్కోటి ఇలా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం ఎక్కువ పెట్టి లోపల మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సన్న మంట మీద. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో మేము ఈరోజు పప్పుచారు చేసుకున్నామండి. పప్పుచారులో ఈ చికెన్ పకోడీ వేసుకొని సర్వ్ చేసుకొని మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మేమందరం ఈ పప్పుచారులోకి ఈ చికెన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు